కుమారుడు, ఈయనే జీవాధిపతి, ఈయనే నీతిమంతుడు, ఈయనే అధిపతి, ఈయన ద్వారా పాపక్షమాపణ, మృతుల పునరుద్ధానం అని అపోస్తులు చెప్పిన బోధ ఇది. ఈ బోధలో ఇది మొదటిది. ఇంకా ఇది కాకుండా మరికొన్ని విషయాలు చెప్పారు. అవి ఏంటియో పిల్లరా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లోనూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో రాయబడి ఉన్నాయి. ఈ అపోస్తులు 12 మంది శిష్యులైతేనేమి, పౌలైతేనేమి, బర్నబా అయితేనేమి, ఇంకా ఎంతమంది అపోస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పిన బోధ ఇదే. చూడండి, ఎఫెసీ పత్రిక 2:20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. అది ఎవరు పునాది వేశారట? పునాది వేసిన ఎవరు? అపోస్తులు ప్రవక్తలు. అంటే అపోస్తులే కాకుండా ప్రవక్తలు కూడా వేశారు పునాది. అంటే ప్రవక్తలు ప్రవచించారు, దాని అపోస్తులు రూఢిపరిచి పునాది వేశారు. ఇప్పుడు పునాది వేసిన వారు ఇద్దరు, అపోస్తులు మరియు